ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. మన సబ్స్క్రైబర్స్ 1K దాటారు. అంతలా ఆదరించి మమ్మల్ని మీ గుండెలో దాచుకున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అనూహ్యమైన ఈ ఫీట్ను మాకు అందించిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక విషయంలోకి వెళ్తే, మన ప్రధాని నరేంద్ర మోదీ గారి అమరావతి పర్యటన ఖరారైందనే విషయం మీ అందరికీ తెలుసు. సో దాని గురించి చెప్పి మీకు బోర్ కొట్టించదలుచుకోలేదు. కాకపోతే ప్రధాని సభ కోసం జరుగుతున్న ఏర్పాట్ల గురించి 4 ముక్కలు చెప్పుకుందామని అంతే. ప్రధాని మీటింగ్ వచ్చే నెల అంటే మే 2న వెలగపూడిలో జరగబోతుంది. మొన్న ఉగాది రోజున సీఎం P4 కార్యక్రమాన్ని నిర్వహించిన అదే వేదిక వద్ద మోదీ గారి సభ జరుగుతోంది. కాకపోతే భారీ స్థాయిలో దాదాపు 250 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ సభ జరుగుతుంది. వేలాది మంది రైతులు, ప్రజలు హాజరవుతారు. కాబట్టి సభ దిగ్విజయంగా సాగుతుంది. సో అందుకోసమైతే ప్రత్యేకంగా వీడియో చేయాల్సిన అవసరమైతే లేదు. కాకపోతే మీటింగ్ ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయో ఒకసారి అందరం కలిసి చూద్దామని ఈ వీడియో చేశాం. $250 ఎకరాల స్థలాన్ని వారం రోజుల నుంచి చదును చేస్తున్నారు. మెరకతోలి ఇలా అద్దంలా తీర్చిదిద్దారు. ఆ పనులు దాదాపుగా చివరి దశకు చేరాయి. ఇవి లైటింగ్ కోసం తెచ్చిన జనరేటర్లు. ఇవి సరిపోవు. మీటింగ్ రోజుకు ఇంకా చాలా తేవాల్సి ఉంటుంది. ఆ పక్కన ఉన్నవి లైటింగ్ కోసం, టెంట్స్ వేయడానికి ఉపయోగించే ఐరన్ పోల్స్ అనుకుంటా. ఇంకా లారీలతో సరంజామా చేరేస్తున్నారు. ఇదిగో ఈ ప్రొక్లైనర్స్, రోలర్స్ ఇప్పటిదాకా ఆ పనిలోనే ఉండి ఇలా అలిసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నా ఇలా ఉంది. కానీ దూరంగా ఇంకా చాలా ప్రొక్లైనర్లు పనిచేస్తున్నాయి. ఇదే ఫ్రెండ్స్ మన ప్రధాని మీటింగ్ కి సంబంధించిన వేదిక. వర్కర్లు ఎండలో ఎంత కష్టపడి అరేంజ్మెంట్స్ చేస్తున్నారో చూడండి. ఇప్పటికైతే ఇంతే. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ. మీ టీం అమరావతి ప్రస్థానం.